హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. టుడే బ్లాగ్ ఏంటంటే హెయిర్ స్ట్రైట్నర్ అండి. ఇది బిఫోర్ పిక్ అండి, ఇది ఆఫ్టర్ పిక్. ఓకే, హెయిర్ స్ట్రైట్నర్ చేసే ముందు ఎలా చేయాలో ఏంటని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూసారు కదండి, తన హెయిర్ ఎంత కర్లీగా, ఫ్రీజీగా, ఫుల్ స్ప్లిటన్స్తో, ఫుల్ ట్యాంగిల్స్తో తన హెయిర్ ఉందండి. అండ్ హెయిర్ అయితే బౌన్సీగా ఉంది, కానీ కాకపోతే ఫుల్ ట్యాంగిల్స్ అండి. లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసే ముందు కంపల్సరీ హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. హెడ్ బాత్ చేయకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేయకూడదు. అలా చేస్తే మాత్రం హెయిర్ డర్టీగా అండ్ డాండ్రఫ్ ఏదైనా ఉన్నా సరే స్ట్రైట్నర్తో చేస్తే స్ట్రైట్నర్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసే ముందు కంపల్సరీ హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. అలాగే వెట్ హెయిర్ మీద స్ట్రైట్నర్ అనేది చేయకూడదు. హెయిర్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే హెయిర్ స్ట్రైట్నర్ అనేది చేయాలి. అలాగే హెయిర్ స్ట్రైట్నర్ చేసే ముందు హెయిర్ అనేది ట్యాంగిల్స్ లేకుండా నీట్గా దూకోవాలి. అలా దూకున్న తర్వాత హీట్ ప్రొటెక్టర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేయకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది అప్లై చేస్తే హెయిర్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సో హెయిర్ ప్రొటెక్టర్ అనేది కంపల్సరీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ నీట్గా ట్యాంగిల్స్ లేకుండా దువ్వుకొని 2 పార్టిషన్స్గా విడదీసుకొని హెయిర్ని టై చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని 3-4 మ్యాక్సిమం 4-5 టైమ్స్ చేస్తూ ఉండాలండి స్ట్రైట్నర్తోని. అది కాకుండా స్ట్రైట్నర్ ఒకే దగ్గర ఉంచకూడదు. స్ట్రైట్నర్ మూవ్ అవుతూ ఉండాలి. స్ట్రైట్నర్ ఒకే దగ్గర కానీ పెట్టుకున్నా ఉంటే హెయిర్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కంపల్సరీ స్ట్రైట్నర్ అనేది కూంబ్ హెల్ప్తో స్ట్రైట్నర్ అనేది మూవ్ ఆన్ చేయాలి. ఓకేనా? అలాగే హెయిర్ అనేది 90 డిగ్రీ నుండి 0 డిగ్రీ వరకు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు చాలా కేర్గా చేసుకోవాలండి, ఎందుకంటే చేతులు కాలుతాయి. అలాగే వాళ్ళకి కూడా ఇయర్స్కి టచ్ అవ్వడం కానీ నెక్కి టచ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్గా మాత్రం చేయాలండి. ఇంకా సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు సో హెయిర్ మీద చూస్తున్నారు కదా, చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3-4 టైమ్స్, ఎందుకంటే హెయిర్ బాగా హీట్ మీద మనం స్ట్రైట్నింగ్ అనేది పెడతాం కదా. సో 3-4 టైమ్స్ దానిపైన పైకి కిందికి చేసామనుకోండి, క్లీన్ మొత్తం ఎంత బౌన్సీగా ఉన్నా కూడా సాఫ్ట్గా వస్తుంది. అండ్ అలాగే సిల్కీగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది, ఫుల్ షైనీగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, తన హెయిర్ ఎంత బౌన్సీగా ఉందో అండ్ ఫుల్ ట్యాంగిల్స్ అండి. నేను స్ట్రైట్నర్ చేస్తున్నప్పుడు కూడా నాకు ట్యాంగిల్స్ పడిపోతున్నాయి. వన్ సైడ్ ట్యాంగిల్స్ దూకుంటూ ఇంకో సైడ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సి వచ్చింది నాకైతే. తన హెయిర్కి మ్యాక్సిమం 2.5 hours పెట్టిందండి నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయటానికి. సో హెయిర్ లెంత్ అయితే చాలా పొడుగ్గా, చాలా ఎక్కువగా ఉంది, కానీ ఫుల్ ట్యాంగిల్స్ అండి. సో చూస్తున్నారు కదండి. సో ఈ వీడియో ఇంకా ఇదేనండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోండి, బాగుంటుంది. కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది టెంపరీ హెయిర్ స్ట్రైట్నింగ్ కదా, పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కాదు కదండి. పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ టెంపరీ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి, ఓకేనా. సో చూస్తున్నారు కదండి, బిఫోర్ పిక్ చూసారు కదా, ఇది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ పిక్ అండి. సో చూస్తున్నారు కదా హెయిర్ ఎంత సిల్కీగా షైనీగా లుక్ సూపర్గా ఉంది కదా. సో తన హెయిర్ కూడా చూసారు కదండి ఎంత పొడుగ్గా ఉందో. సో చూసారు కదండి ఈ వీడియో మొత్తం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.